నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు జూబ్లీహిల్స్ ఎన్నికలపై మానిటరింగ్. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఫైర్. కరప్షన్ లో నంబర్ 1 మంత్రి ఉత్తమ్ కుమార్ అని ఆరోపణ. జమ్మికుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థుల అస్వస్థతపై అధికారుల విచారణ. భోజనం నాణ్యత, మురిగిపోయిన గుడ్లపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని వెల్లడి. కొండగట్టుకు పోటెత్తిన భక్తులు. వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్. జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగిన ఆలయం. కరీంనగర్లో ఈ నెల 14న కార్తీక దీపోత్సవం. బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారిచే ఆధ్యాత్మిక ప్రవచనం. భక్తులకు ఆహ్వానం. కార్తీక దీపోత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పొలసాని సుగుణాకర్ రావు తెలిపారు. కరీంనగర్లో ఘనంగా అబుల్ కలాం జయంతి. నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు, అధికారులు. ఢిల్లీ పేలుళ్లపై పెద్దపల్లి బీజేపీ ఆందోళన. పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం. కరీంనగర్ జిల్లాలో సీడ్ ప్లాంట్ ముందు రైతులు ఆందోళన. గత యాసంగి సీడ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్. ప్రముఖ కవి అందశ్రీని కోల్పోవడం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గట్కేసర్లో నిర్వహించిన అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అందశ్రీ పాడెను సీఎం రేవంత్ మోశారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందశ్రీ గారిని కోల్పోవడం తెలంగాణ సమాజానికే కాదు, వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు. పిసిసి అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నప్పుడు అందశ్రీ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే నేను రాజకీయ నాయకులకు దూరంగా ఉంటాను, రాజకీయ నాయకులను వేదికల మీదనే కలుస్తాను కానీ వ్యక్తిగతంగా కలవను అని ఒక మిత్రుడి ద్వారా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించుకుందాం, రాష్ట్ర సాధనలో కోట్లాది మందిని ఏకం చేసి. ప్రముఖ కవి రచయిత అందశ్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రముఖ కవి రచయిత అందశ్రీ అకాల మరణం యావత్ తెలంగాణను షాకుకు గురిచేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆయన అంత్యక్రియలు ఈ రోజు గట్కేశ్వర్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలో హెచ్ఎండిఏ స్థలంలో అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. అందశ్రీ అంతిమ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ అందశ్రీ అభిమానులు, సాహితీ ప్రియులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆయన అంత్యక్రియలు పూర్తయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అందశ్రీని కోల్పోవడం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని చెప్పుకొచ్చారు. అలాగే ఆయన తెలంగాణ కోసం చేసిన సేవలను గుర్తుంచుకొని పాఠ్య పుస్తకాల్లో జయ జయ హే తెలంగాణ గీతం పెడతామని అన్నారు. అందశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, త్వరలోనే అందశ్రీ స్మృతివనం ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన పాటల సంకలనం నిప్పుల వాగు ఒక భగవద్గీతగా, బైబిల్గా,
ఖురాన్గా తెలంగాణ సమస్యలపై పోరాడే వారికి గైడ్గా ఉపయోగపడుతుందని ఆయన రచనలతో 20,000 పుస్తకాలను ముద్రించి తెలంగాణలోని ప్రతి లైబ్రరీలో నిప్పుల వాగ్ను అందుబాటులో ఉంచుతామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే అంత్యశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దీనికి సహకరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా కలిసి అంత్యశ్రీని పద్మశ్రీతో గౌరవించుకునేందుకు కృషి చేద్దామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. आरंभ करेगा आराम खान, फिर से भरेगा फिर बस, पेश करेगा पेश खान, आरंभ करेगा आराम खान, तेल लोडिंग पैसा, तेल खाली खान. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ మందిరంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మందిరాన్ని ఎంపీ అరవింద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన యూనిట్ మార్చ్లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, ఇతర జిల్లా స్థాయి అధికారులు, భారతీయ జనతా పార్టీ నాయకులు విద్యార్థులతో కలిసి ప్రారంభించారు. తెలంగాణలో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టి చలి మొదలైంది. రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతుంది. నిన్నటి వరకు డబుల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కనిపించగా నేడు ఏకంగా సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఈరోజు 8.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్లో 10.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతేకాకుండా నిర్మల్లో 11.7 డిగ్రీలు, కామారెడ్డిలో 12 డిగ్రీలు, సంగారెడ్డిలో 12 డిగ్రీలు, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో 13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్లోనూ చలి కుమ్మేస్తుంది. నగరంలోని HCU షేర్లింగంపల్లి 13.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజేంద్రనగర్లో 14.7 డిగ్రీలు, గచ్చిబౌలిలో 15 డిగ్రీలు, మారేడుపల్లిలో 15.2 డిగ్రీలు, గాజుల రామారంలో 15.7 డిగ్రీలు, నేరెడ్మెట్లో 15.9 డిగ్రీలు, బేగంపేటలో 16.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు, చిన్న పిల్లలు రాత్రి తెల్లవారుజామున బయటకు రాకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జూబిలీస్లో ఓటర్లు ఓటేసేందుకు బద్దకిస్తున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్లో ఇప్పటి వరకు అత్యల్పంగా పోలింగ్ జూబిలీస్ ఉప ఎన్నికల్లోనే నమోదవుతుంది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం ఉదయం 11 గంటల వరకు జూబిలీస్లో కేవలం 20.76% మాత్రమే ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం అవుతున్న ఈ సెగ్మెంట్లో ఓటర్లు లేక అనేక పోలింగ్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు జూబిలీస్ ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. కేవలం బస్తీలో తప్ప మిగతా ప్రాంతాల్లో పోలింగ్ కోసం ఓటర్లు కదలడం లేదు. ఎన్నికల సంఘం ఎంతగా అవగాహన కల్పించినా ఓటర్లు మాత్రం ఓటు వేసేందుకు బద్దకిస్తున్నట్లు ట్రేడ్స్ను బట్టి అర్థమవుతుంది. నమోదయ్యే పోలింగ్ శాతం అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేయనున్న నేపథ్యంలో ఇక ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు రావాలని అభ్యర్థులు పిలుపునిస్తున్నారు. అయితే పోలింగ్ ముగిసే సమయానికి ఓట్ పర్సెంటేజ్ పెరుగుతుందా లేక ఇలాగే ముందుకోడిగా సాగుతుందా అనేది హాట్ టాపిక్ గా మారింది. జగిత్యాల జిల్లాలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. నాతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మేరేపల్లి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబ్, బోగస్ రావణి, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్ బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు మంగళవారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా జూబిలీస్ ఎన్నికలపై మంత్రితో చర్చించారు. ఓటింగ్ శాతంపై మానిటరింగ్ నిర్వహించారు. ఉదయం నుంచి నమోదైన పోలింగ్ శాతం వివరాలను రాజేందర్రావు మంత్రికి వివరించారు. జూబిలీస్ ఓటర్లు ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని, నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని రాజేందర్రావు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో జూబిలీస్ ప్రజలు నవీన్ యాదవ్ కు ఓటర్ల పట్టం కట్టబోతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచ
ప్రపంచవ్యాప్తంగా పెంచడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. నవీన్ యాదవ్ విజయంతో కాంగ్రెస్ పార్టీలో రెట్టింపు ఉత్సాహం నెలకొంటుందన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదని, జూబ్లీస్ ఎన్నికతో రుజువు అవుతుందని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ అంకిత్ రెడ్డి, ఎంఈఓ ఏమలత పాఠశాలను సందర్శించి భోజనం నాణ్యత విద్యార్థుల ఆరోపించినట్లు మురుగు వాసన వచ్చిన కోడిగుడ్లను పరిశీలించారు. అస్వస్థతకు గురై కోలుకొని స్కూల్కు వచ్చిన విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు రోజు తినే అన్నంలో పురుగులు ఉంటున్నాయని, కోడిగుడ్లలో దుర్వాసన వస్తుందని చెప్పడంతో కోడిగుడ్లు తెచ్చిన షాప్కు వెళ్లి కోడిగుడ్లను పరిశీలించారు. కోడిగుడ్లు బాగానే ఉన్నాయని, అస్వస్థత గల కారణాలను తెలుసుకొని వారిపై అధికారులకు నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు. వీళ్ళు ఏదైతే మనకు గుడ్డు స్మెల్ వస్తుంది అది అందరూ మనం అక్కడ చెక్ చేస్తే అక్కడ గుడ్లు మనకు ఆ స్మెల్ రావటం లాంటివి అట్లేం లేదు. బట్ ఒక్కటి మరి వాళ్ళు తెచ్చిన బ్యాచ్లో గుడ్లు ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయి, 70 గుడ్లు ఏమో తీసుకొచ్చిన వాళ్ళైనా అక్కడ నుంచి. ఇక్కడ వంట చేసేటప్పుడు ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం జరిగిందా అనేది అది సరిగ్గా ఉడకపోవడం కానీ అదన్నా ఏదన్నా జరుగుంటుందని అనుకుంటున్నాను. సో ఏంటి ఎందుకు జరిగింది అనేది, దానికోసం అసలు ఎట్లా జరిగింది ఏంటి పరిస్థితి అనేది నిన్న మనం ఇన్స్పెక్ట్ చేసి, నేను మా గెస్టెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు మేమందరం వచ్చేసి ఇన్స్పెక్ట్ చేసి అక్కడ హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డ్యూటీ డాక్టర్ ఎవరైతే అప్పుడు ఉన్నారో మోహిత్ కుమార్ గారు, వారిని కలిసి ఏంటి పరిస్థితి అనేది చూడడం జరిగింది. మనం వెళ్ళే టైంకి అక్కడికి పిల్లలందరూ అప్పుడే వాళ్ళందరినీ ఇంటికి పంపించేస్తున్నారు అనమాట. ఎందుకంటే డాక్టర్లు అప్పటికే ట్రీట్మెంట్ ఇచ్చేసి ఓకే ప్రాబ్లం లేదు అని చెప్పి వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల్ని ఇంటికి పంపించడం జరిగింది. స్వతంత్ర సమర యోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు మరవలేవని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. స్వతంత్ర సమర యోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు మరవలేనివని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. మౌలానా అబుల్ కలాం జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారి సేవలకు గుర్తుగా ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా, మైనార్టీ సంక్షేమ దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఆధునిక విద్యా వ్యవస్థకు పునాది వేశారన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు ఏర్పాటు చేయించారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తనాజీ వాకడే, మైనార్టీ సంక్షేమ అధికారి డిఆర్ఓ బి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. మౌలానా పదానికి మా గురువు అని చెప్పి గౌరవప్రదమైన అర్థం, మరియు ఆజాద్ అంటే స్వతంత్రం అని తన కలం పేరుగా పెట్టుకున్నారు. అలాగే జర్నలిజం రంగంలో మరియు వార్తాపత్రికలు స్థాపించారు. ఈ ఉర్దూ వార్తాపత్రిక ద్వారా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను అన్వేషిస్తూ బ్రిటిష్ ప్రభుత్వ సెన్సార్షిప్ మరియు ఆంక్షలను కఠినతరం చేశారు. దీనివల్ల ఆజాద్ గారి వార్తగా పనిచేసిన అతి పిన్న వయస్కుడిగా మౌలానా ఆజాద్ గారు గుర్తింపు పొందారు. మౌలానా ఆజాద్ గారు ఎల్లప్పుడూ కూడా హిందూ ముస్లిం ఐక్యత కోసం మరియు జాతి సిద్ధాంతానికి బలంగా మద్దతిచ్చిన వ్యక్తి. అహింసా మార్గం కోసం ప్రతి పాఠశాలలో ఫిర్యాదులు పెట్టెను ఏర్పాటు చేయాలని అధికారులకు కరీంనగర్ కలెక్టర్ ఆదేశించారు. బాలికల్లో ధైర్యం, భరోసా నింపేందుకు స్నేహహిత కార్యక్రమం, మహిళలకు ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకే శుక్రవారం సభకు శ్రీకారం చుట్టినట్లు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గంగాధర మండలం గర్చకుర్తి ప్రభుత్వ పాఠశాలలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్నేహహిత 2 అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రతి పాఠశాలలో ఫిర్యాదులు పెట్టే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదులు పెట్టే తాళం చెవి నోడల్ ఆఫీసర్, షీ టీం సిబ్బంది వద్ద ఉంటుందని, విద్యార్థినులు తమకు జరిగిన ఇబ్బందులను పేపర్పై రాసి ఇందులో వేస్తే అధికారులు విచారించి కారకులపై చర్యలు తీసుకుంటారని వివరించారు. ఎవరైనా వేధించినా, అసభ్యకరంగా ప్రవర్తించినా ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1098-100కు సమాచారం ఇవ్వాలని బాలికలకు సూచించారు. ఫోక్స్ చట్టం గురించి వివరించారు. ఆరోగ్య మహిళ కింద ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 54 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యాధులు వచ్చాక ఆసుపత్రిలో చుట్టూ తిరగకుండా ముందే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని మహిళలకు సూచించారు. అనంతరం గర్భిణీలకు సీమంతం, చిన్నారులకు అన్నప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. సిడబ్ల్యూసీ చైర్మన్ ధనలక్ష్మి మాట్లాడుతూ అనాథలు, బాల్య వివాహాలు, సంరక్షణ కొరవడిన పిల్లల గురించి తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలని, అలాంటి వారి బాధ్యతలు మేము చూస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వ స్కూల్లో ఇలా జరిగింది అని కొన్ని విషయాలు బయటకి వచ్చింది. అమ్మాయిలతో ఇట్లా లైంగిక వేధింపు జరుగుతుంది అని ఒక విషయం మనకి వస్తే అది ఏ విధంగా తెలిసింది అంటే దాని గురించి కాసేపు చెప్తాను. చాలా మంది చెప్తారు ఇలాగే జరుగుతుంది, ప్రభుత్వ పాఠశాలలో జరుగుతుంది అని చెప్తారు. కానీ నేను ఒకటి చెప్పుకోవాలని అనుకుంటున్నా, ఈ రోజు మనకి ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ ఇది బయటకి వస్తుంది అని మనము భావించాలి. మిగతా ఎక్కడైనా ఇలాంటి జరుగుతుంది, అది బయటకి రాకపోవచ్చు. మనం గంగాధర మండలంలో పోయిన నెల మనకి ఇలాగే ఒక శుక్రవారం సభ జరిగే సందర్భంలో మనం ఇలా ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు మనకి ఈ విషయం ఉంది, ఈ ప్రభుత్వ పాఠశాలలో ఇలా బహుశా జరుగుతుంది అని ఒక మాట మనకి బయటకి వచ్చింది. కరీంనగర్ జిల్లా చమ్మికుంట మండలం బావిలాల గ్రామంలో కుక్కలు స్థైర్య విహారం చేస్తున్నాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న శాన్విశ్రీ అనే 6 సంవత్సరాల చిన్నారితో మరో 2పై దాడి చేశాయి. దీంతో 3కి స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కలు ఎక్కువ అయ్యాయని, కుక్కలను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు. ఢిల్లీ పేలులతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగి పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఢిల్లీలో ఉగ్రవాదుల దుశ్చర్యపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసన ఆందోళనకు దిగారు. పెద్దపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. पाकिस्तान कुत्ते को पाकिस्तान कुत्ते को पाकिस्तान कुत्ते को जय श्री राम जय श्री राम वंदे मातरम भारत सिंह पाकिस्तान या मां हिंदुस्तान पाकिस्तान या मां हिंदुस्तान पाकिस्तान या मां हिंदुस्तान भारत ఢిల్లీ పేలులతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ పేలులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పట్టణాలు, నగరాలు రద్దీగా ఉండే ప్రదేశాలు తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. పెద్దపల్లిలో బస్టాండ్, రైల్వే స్టేషన్లో డీసీపీ కరుణాకర్, ఏసీపీ గంజి కృష్ణ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీ పేలులతో ముందు జాగ్రత్తగా తనిఖీలు చేపట్టినట్లు డీసీపీ ప్రకటించారు. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. అవినీతిలో నంబర్ 1 మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఆరోపించారు. ఆయన చేసినంత కరప్షన్ కేబినెట్లో ఎవరు చేయలేదన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో జరిగిన దిశ కమిటీ సమావేశానికి హాజరైన ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారుల తీరు, ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కోసమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి ఇరిగేషన్ ల్యాండ్ కేటాయించడం లేదన్నారు. రేషన్ బియ్యానికి కిలోకి 35 రూపాయలు ఖర్చు చేస్తే అందులో 32 రూపాయలు కేంద్రమే ఇస్తుందని తెలిపారు. కేవలం 3 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పారు. 3 రూపాయలు ఖర్చు చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో రేషన్ షాపులో పెట్టి ప్రధాని మంత్రి ఫోటో ఎందుకు పెట్టడం లేదని కలెక్టర్ను నిలదీశారు. ఫోటో గురించి అడిగితే కలెక్టర్ నీళ్లు నములుతున్నాడని విమర్శించారు. కేంద్రం ఇచ్చే బియ్యానికి ఫ్రీ సంచులకు సీఎం, మంత్రులు ఫోటోలు వేసుకుంటున్నారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ దరిద్రపు ఆలోచనలతో ముందుకు పోతే అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏ పని ఉన్నా ఫోన్ చేసి కోఆర్డినేట్ చేసుకోవడంతో అత్యధికంగా జగిత్యాలకు 60 కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. కొరుట్లలో నవోదయ, జగిత్యాల కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడం అభినందనీయమన్నారు. 35 రూపాయల బియ్యం కిలో ఫ్రీగా ఇస్తున్నాం. 32 రూపాయలు అందులో సెంటర్వి, 2 రూపాయలు స్టేట్వి, రూపాయి ఇండివిజువల్ ఒకటి 3 రూపాయలు, 32 రూపాయలు. ప్రధానమంత్రి ఫోటో పెట్టి ఇంకా బాధ ఏంది అని అడిగి ఏదో నీళ్ళు నమ్ములుతా ఉంటారు. కలెక్టర్ గారు నీళ్ళు నమ్ముతున్నారు. రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేది సెంటర్, స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్. ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకుంటారు. అదేదో కేంద్రానికి వెళ్ళి ఫ్రీ బియ్యం వస్తుంటే సంచులు ప్రింట్ చేసుకొని ముఖ్యమంత్రి ఫోటో, మన బట్టి గారి ఫోటో, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్తో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు.
తంగలపల్లి మండలం మాడేపల్లిలోని ఏటీసీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ఏటీసీలోని సిఎన్సి మ్యాచింగ్ టెక్నీషియన్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ టెక్నీషియన్, మెకానిక్, ఎలక్ట్రికల్ వెహికల్, వర్చువల్ అనాలిసిస్ అండ్ డిజైనర్, FEM కోర్సులో భాగంగా వివిధ యంత్రాలపై శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. విద్యా బోధన, ప్రాక్టికల్ అంశాలపై పలు ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. మొత్తం ఎంత విద్యార్థులు చదువుతున్నారని ప్రిన్సిపల్ను అడగగా 172 మంది విద్యార్థులకు గాను 166 మంది చదువుతున్నారని ఇన్ఛార్జ్ కలెక్టర్ దృష్టికి ప్రిన్సిపల్ తీసుకెళ్లారు. వివిధ కోర్సుల ల్యాబ్లను పరిశీలించారు. యువత ఏటీసీ సెంటర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తరగతులకు వచ్చే విద్యార్థులు ప్రతి అంశాన్ని లోతుగా తెలుసుకోవాలని, ప్రాక్టికల్స్ ను కూడా నిత్యం సాధన చేయాలని సూచించారు. ఈ దశలో నేర్చుకున్న అంశాలు ఉద్యోగానికి, వృత్తి జీవితంలో ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి నిమిషం విలువైనదని, తరగతులను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో ఈ నెల 14న సామూహిక దీపారాధన దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు కార్తీక దీపోత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పొలసాని సుగుణాకర్రావు తెలిపారు. కరీంనగర్లో దీపోత్సవానికి సంబంధించిన వాల్ పోస్టర్ను వ్యవస్థాపకులు ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. 14న సాయంత్రం 6 గంటలకు కరీంనగర్ గాంధీ రోడ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం ఆవరణలో కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ మార్గదర్శకత్వంలో జరుగుతుందన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలకు వెళ్లే స్వామి అయ్యప్ప భక్తుల కోసం తెలంగాణ నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులను సిద్ధం చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. మొత్తంగా 200 బస్సులు నడపడం లక్ష్యంగా ఏర్పాట్లు చేయాలని అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. కేరళలోని శబరిమల ఆలయానికి రాష్ట్రం నుంచి ఏటా స్వామి అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో వెళ్తుంటారు. వారి సౌకర్యం కోసం ఎక్స్ప్రెస్, డిలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. స్పెషల్ ఎయిర్ టారిఫ్లను ఖరారు చేసింది. తీసుకెళ్లే బస్సు రకం, ప్రయాణ దూరాన్ని బట్టి కిలోమీటర్ వారీగా ఛార్జీలుంటాయి. అదేవిధంగా వెయిటింగ్ ఛార్జ్ గంటకు ₹300 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ పేర్కొంది. ఉదాహరణకు సూపర్ లగ్జరీ బస్సులో రాను పోను దూరం 3000 కిలోమీటర్లు అనుకుంటే బయలుదేరిన సమయం నుంచి తిరిగి చేరుకునే వరకు 6 రోజులు పడుతుందనుకుంటే వెయిటింగ్ ఛార్జ్, బేస్ ఛార్జ్, పర్మిట్ ఫీజు, జీఎస్టీ వంటివన్నీ కలిపి మొత్తం ₹1,97,962 పడుతోంది. గురుస్వామి పేరుతో బస్సు బుక్ చేస్తే ఒక యాత్రికుడు ఛార్జ్ ₹5,498 మినహాయిస్తారు. అదనంగా కాషన్ డిపాజిట్ ₹10,000 కట్టాలి. తిరిగి వచ్చాక ఆ మొత్తాన్ని వెనక్కి చెల్లిస్తారు. బస్ బుక్ చేసే గురుస్వామికి అయ్యప్ప భక్తులతో కలిసి అదే బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించాలని ఆర్టీసీ నిర్ణయించింది. లగేజ్ అటెండెంట్లు, వంట మాస్టర్లకు సీట్లు లేకుండా ఉచిత ప్రయాణానికి అనుమతించనుంది. భక్తుల సౌకర్యార్థం బస్సులో ఆడియో, వీడియో సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. బస్సులు ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఆయా రాష్ట్రాల రవాణా శాఖలు పన్ను వసూలు చేస్తాయి. అయితే కేరళ ఈ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇతర రాష్ట్రాల్లో మాత్రం భక్తులే చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ పేర్కొంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి ఈ నెల 26 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి తెలిపారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో జరిగిన సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 10 నుండి 21 వరకు ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ నుండి భద్రాచలం వరకు ప్రచార జాతరను నిర్వహిస్తామని తెలిపారు. కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. 100 ఏళ్ల ఉత్సవాలలో భాగంగా ఈ నెల 26న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం సిపిఐ నిర్వహించిన పోరాటాలను, విజయాలను, త్యాగాలను ప్రజలకు వివరించేందుకు ప్రచార జాత నిర్వహిస్తున్నామని, ఆ జాతను విజయవంతం చేయడం కోసం ఆయా జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని వెంకటరెడ్డి కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందేస్వామి, కాసిరెడ్డి, సురేందర్ రెడ్డి, బత్తుల బాబు, నాగెల్లి లక్ష్మారెడ్డి, కొయ్యాడ సృజన్ కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, పిట్టాల సమ్మయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఇందుర్తి మాజీ శాసనసభ్యులు దేశిని చిన్న మల్లయ్య ఆశయాలను కొనసాగిస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశిని చిన్న మల్లయ్య వర్ధంతి సందర్భంగా మంత్రి పొన్నం సంతాప ప్రకటన విడుదల చేశారు. దేశిని చిన్న మల్లయ్య ఈ ప్రాంతానికే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శమని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మల్లయ్య కీలక పాత్ర పోషించారని అన్నారు. నిరాడంబరంగా జీవనం సాగించి సిపిఐ పార్టీకి చిన్న మల్లయ్య విశిష్ట సేవలు అందించారని పొన్నం అన్నారు. దేశిని చిన్న మల్లయ్య వారసుడిగా తన ఆశయాలను కొనసాగిస్తానని పొన్నం అన్నారు.
అంగన్వాడీ చిన్నారులను స్వంత పిల్లలుగా చూసుకోవాలని కరీంనగర్ అదనపు కలెక్టర్ అశ్విని తనాజీ వాకడే అన్నారు. అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులను తమ సొంత పిల్లలుగా చూసుకుంటూ అత్యుత్తమ సేవలు అందించాలని కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తనాజీ వాకడే అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని అంగన్వాడీ కేంద్రం ప్రాథమిక పాఠశాలను అదనపు కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారుల బరువు రిజిస్టర్లను పరిశీలించడంతో పాటు ప్రీ స్కూల్ పిల్లలతో సంభాషించారు. ప్రీ స్కూల్ యాక్టివిటీని పరిశీలించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఆధ్వర్యంలో జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు పనితీరు అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో అంగన్వాడీ కేంద్రాలను తయారు చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకునేలా చూడాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల సేవలను గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలు చేసుకోవాలని కోరారు. విద్యారంగంలో అంగన్వాడీ కేంద్రాలే తొలిమెట్టు అని, ఇవి బాగా పనిచేస్తాయని, పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. పిల్లలతో అదనపు కలెక్టర్ కాసేపు ముచ్చటించి వారికి అందిస్తున్న పౌష్టికాహారం, ఆహారం వివరాలను సిబ్బంది నుంచి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా వారికి నేర్పిస్తున్న విద్యా బోధనలు, రైమ్స్ అదనపు కలెక్టర్ ఆలకించారు. ఈ సందర్భంగా పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు. మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి స్వర్గీయ మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలను కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తజుద్దీన్ ఆధ్వర్యంలో అబుల్ కలాం చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సత్యం ప్రసన్నారెడ్డి పాల్గొన్నారు. కార్ఖానా, గడ్డ, గల్ఫ్ హై స్కూళ్లలో నగర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు అహ్మద్ అలీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. 100 మంది విద్యార్థులకు పెన్నులు, నోటు బుక్కులు, ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ. భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా అబుల్ కలాం ఎన్నో విద్యా సంస్కరణలు చేపట్టడం జరిగిందని, యూనివర్సిటీల స్థాపన, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పూర్తి స్థాయి కమిటీల నియామకం చేస్తామని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్నల్ సత్యప్రసన్నారెడ్డి తెలిపారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, జిల్లా అధ్యక్షురాలు సత్యప్రసన్న, ప్రధాన కార్యదర్శి వంగల జ్యోతిరెడ్డి, కార్యదర్శి కళ్యాణిరెడ్డి, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెన్నం రజితారెడ్డి పాల్గొన్నారు. బూత్ స్థాయిలో కమిటీల నియామకం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా కాంగ్రెస్ నేతల గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించారు. బూత్ స్థాయిలో మహిళా కాంగ్రెస్ బలోపేతం, పార్టీ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడం తదితర అంశాలపై చర్చించారు. కరీంనగర్ జిల్లాలో అక్రమంగా తరలించే రేషన్ బియ్యం భారీ మొత్తంలో పట్టుబడ్డాయి. గంగాధరం మండలం రంగారావుపల్లిలో ఓ ఇంట్లో రేషన్ బియ్యం నిల్వ చేయడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. ఊరూరా తక్కువ రేటుకు సేకరించిన రేషన్ బియ్యం దాదాపు 160 క్వింటాల వరకు ఇంట్లోని 3 గదుల్లో నిల్వ చేశారు. విజిలెన్స్ అధికారులు ప్రశాంత్ రావు, వరుణ్ ప్రసాద్, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు ఉషా, ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి బియ్యం అక్రమ నిల్వలు పరిశీలించి డీసీఎం వ్యాన్, గూడ్స్ ఆటోలో లోడ్ చేసి పోలీసులకు అప్పగించారు. తుకం వేసి కరీంనగర్లోని పౌర సరఫరాల గోదాంలో అప్పగించారు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వినియోగదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి బయట ఎక్కువ ధరకు విక్రయించేందుకు వాహనాల్లో లోడ్ చేస్తున్న సమయంలో పట్టుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లాలో సీడ్ ప్లాంట్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. గత యాసంగి సీడ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత యాసంగిలో కరీంనగర్తో పాటు పలు జిల్లాల రైతులు సీడ్ వరి వేశారు. పెట్టుబడి తామే ఇస్తామని, క్వింటాల్కు 11,000 చొప్పున కొంటామని రైతులకు శంకరపట్నం మండల కేంద్రంలోని పాటూరి సీడ్ ప్లాంట్ వారు సీడ్ ఇచ్చారు. అధిక లాభం వస్తుందని చాలా మంది రైతులు సీడ్ వరి వేశారు. సరైన దిగుబడి రాక వచ్చిన దిగుబడిని తీసుకున్న సీడ్ ప్లాంట్ వాళ్ళు డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. సీడ్ అంటగట్టిన ఆర్గనైజర్లను నిలదీసిన రైతులు ఆర్గనైజర్లతో కలిసి సీడ్ ప్లాంట్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ప్లాంట్ ముందు బటాయించి ధర్నా చేశారు. వంట వార్పుతో నిరసన తెలిపారు. ప్లాంట్ యాజమాన్యం దిగొచ్చి రైతులకు ఇవ్వాల్సిన 75 లక్షలు చెల్లించే వరకు కదలమని స్పష్టం చేశారు. సీడ్ ప్లాంట్ మేనేజర్ రేపు వచ్చి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. పాటూరు బయో అగ్రిక్ సీడ్స్ నేను ఆర్గనైజర్గా చేయడం జరిగింది. పాటూరు కంపెనీ ప్రొడక్షన్ మేనేజర్ ముద్రకోల సంపత్, కొత్తగూడ దగ్గర మల్లారం అవుతుంది. నాకు ఆయన పరిచయం అయ్యి సీడ్ చేస్తే బాగుంటుంది సార్ చేయండి అంటే నేను చేయడం జరిగింది.
అదేవిధంగా నేను చేసినటువంటి గ్రామాలు ఎక్కడెక్కడంటే కరీంనగర్ డిస్టిక్లో కొన్ని గ్రామాలు ఉన్నాయి. టైం ఇప్పటికే సార్ టైం అయిపోతుంది, రైతులు నా ఇజ్జత్ మానిస్తారా, ఇంటికి వస్తే వెళ్ళిపోతారంటే ఎగతాళిగా మాట్లాడిండు సుబ్బారెడ్డి సార్. రైతులతో చెప్పినా రైతులు లాస్ట్కు ఆయన ఈ రెడ్డి ఆ రెడ్డి కలవది, అసలు నువ్వు డబ్బులు తీసుకున్నావు, నువ్వు మాకు ఇవ్వట్లేదు అని నా ఇంటికి చాలా గోల చేస్తే 75 లక్షల రూపాయలు రావాలి అంటే ఇప్పుడు జనగామ డిస్టిక్ ఒకటి, సిద్దిపేట డిస్టిక్ ఒకటి, పెద్దపల్లి జిల్లా ఒకటి, కరీంనగర్ జిల్లా ఒకటి. నేను రైతులకు ఇవ్వాల్సి ఉంది. ఇంతమంది రైతులు వచ్చారు, ఇప్పుడు నా వెనకాల ఉన్నారు. కంపెనీకి సంబంధించి యజమాన్యం ఇక్కడ రావాలి తక్షణమే. మరి రైతులకు ఇచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఇవ్వాలనేది ఒక మా డిమాండ్ తోటి ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. రైతులందరూ తీసుకొని అమౌంట్ సుమారుగా ఓపీ ప్యాడీ, మేజు, హైబ్రిడ్ ఇవన్నీ కలిసి 300 నుంచి 400 సుమారు ఎకరాలు ఉంటుంది. ఆ ఎకరాలకు గాను రావాల్సిన అమౌంట్ కలిసి కొంత అమౌంట్ ఇచ్చిండు. 1,26,00,000 రూపాయలు ఇచ్చిండు ఆల్రెడీ. నేను ఇయ్యలే అనట్లేదు, ఇంకా 75 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. ఎన్ని రోజులైనా కూడా శాంతియుతంగా ధర్నా చేస్తాం. ఇంకా వాళ్ళు అట్లా దిగి రాకుంటే ఏం చేయాలనేది ఏ రోజు నిర్ణయం ఆ రోజు తీసుకోవడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గల కొరుట్ల దేవ ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ సెంటర్లో మంగళవారం రోజున స్వర్ణపాసన శిబిరాన్ని డాక్టర్ నరేష్ ప్రారంభించారు. ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున నిర్వహిస్తుంటారు. ఈ స్వర్ణ ప్రాసన చుక్కలను పుట్టిన మొదటి నెల నుండి 16 సంవత్సరాల పిల్లలకు వినియోగిస్తున్నారు. స్వర్ణ ప్రాసన యొక్క ప్రయోజనాలు మేధస్సు, జ్ఞాపక శక్తి, గ్రహించే శక్తి మెరుగుపరుస్తుందని, శారీరక బలం, సత్వను పెంచుతుందని, రోగ నిరోధక శక్తిని పెరుగుదలను పెంచుతుందని, శరీర కణజాలాలను పునర్జీవింపజేస్తుందని, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ నుండి రక్షణ కల్పిస్తుందని ఆయన అన్నారు. వెచ్చదనం, జీర్ణక్రియ, ఆకలిని ప్రోత్సహిస్తుందని ఇట్టి స్వర్ణ ప్రాసన శిబిరాన్ని నిర్వహించగా స్థానిక పట్టణ పరిసర ప్రాంతాల నుండి దాదాపు 320 మంది చిన్నారులు వినియోగించుకోవడం జరిగిందని డాక్టర్ గంప నరేష్ కుమార్ తెలిపారు. చిన్న పిల్లలకు తరచూ జలుబు, దగ్గుబారిన పడడం, జీర్ణక్రియ అస్వస్థత, ఇమ్యూనిటీ తగ్గడం, ఆకలి మందగించి సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, జ్ఞాపక శక్తి మందగించడం, మానసిక శారీరక ఎదుగుదల లేకపోవడం లాంటి పిల్లలకు స్వర్ణప్రాసన అమృతంలా పనిచేస్తుందని డాక్టర్ గంప నరేష్ కుమార్ తెలిపారు. ఈ స్వర్ణప్రాసన చుక్కలు ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున వేయడం జరుగుతుందని, కావున స్వర్ణప్రాసన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు డాక్టర్ గంప నరేష్ కుమార్ తెలిపారు. డ్రాప్స్ గత సంవత్సరంన్నర నుంచి మేము వేస్తున్నాము. దీనివల్ల పిల్లలకు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటున్నారు పిల్లలు. ప్లస్ వాళ్ళకి జ్ఞాపశక్తి కానీ, తర్వాత తరచూ వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి, తర్వాత రోగ నిరోధక శక్తిని ఇది కాపాడుతుంది. అంతేకాకుండా పిల్లలకి మంచి ఎదుగుదల, ఎప్పుడైతే పిల్లలు మంచి ఎదుగుదలగా అవుతారో అప్పుడు దేశానికి కూడా వాళ్ళు ఉపయోగపడతారు. అన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. తరచూ వచ్చే ఈ ఇన్ఫెక్షన్ల వల్ల మరి ప్రతిదానికి డాక్టర్ దగ్గర పరిగెత్తడం అట్లాంటివి తగ్గిందని చెప్పేసానని మన పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు చెప్తున్నారు. మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తున్నది. ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలి, ఇంకా పిల్లలు మంచిగా అందరూ వినియోగించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే కాకుండా మా దేవ ఆయుర్వేదిక్ అండ్ హెల్త్ కేర్ సెంటర్లో మేము గత 10 సంవత్సరాల నుంచి ఒక సర్జరీ కోతా కుట్లు లేకుండా మేము L4, L5 సయాటికా పెయిన్ అని, తర్వాత సర్వైకల్ అని, మెడ నొప్పి కానీ, ఈ స్కాపులా అంటే ఈ జబ్బ నొప్పి కానీ, ఇట్లాంటి వాటికి డిస్క్ బల్జు లేదా డిస్క్ ప్రొలాప్సు, తర్వాత డిస్క్ హర్నియేటెడ్. కొన్ని మండలాల వార్తలు చూద్దాం. తండ్రి గంగ నర్సయ్య ఆదివారం ఉదయం లేచి ధ్యానం చేస్తున్న సమయంలో కొడుకు అన్వేష్ తనకు వివాహ సంబంధాలు చూడడం లేదని తండ్రితో వాదన పెట్టుకున్నాడు. తండ్రి కొడుకులకు మాట పెరిగి పక్కనే ఉన్న కర్రతో కొడుకు అన్వేష్ తండ్రి తలపై బాదడంతో తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే అన్వేష్ చిన్న అక్క భర్త అయిన నరేష్ కు ఫోన్ చేసి గొడవ విషయం తెలపడంతో భార్య హారికతో కలిసి ఘటనా స్థలానికి ఇంటికి చేరుకుని రక్త గాయాలతో ఉన్న తండ్రిని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడం కుటుంబ సభ్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స అందించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు. మృతుని కూతురు అరిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో కారులో పేలుడు సంభవించడంతో కరీంనగర్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సిపి గౌసలాం ఆధ్వర్యంలో ముందస్తు చర్యలో భాగంగా బస్ స్టేషన్తో పాటు కార్గో పార్సెల్ సెంటర్, జనసందోహం ఉండే ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు ఎవరైనా కనిపించినట్లయితే తక్షణమే డయల్ 100కు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712670744కు సమాచారం ఇవ్వాలని సిపి ప్రజలను కోరారు. ప్రజలు భద్రతా చర్యలకు సహకరించాలని, అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ప్రజాకవి అందశ్రీ మరణం పట్ల సంతాపం తెలియజేస్తూ వారి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలొందిన ప్రజాకవి అందశ్రీ మరణం తీరని లోటని, పశువుల కాపరి నుండి పాటల రచయితగా, ప్రజా వాగ్గేయకారుడిగా అక్షరాలు రాని దశ నుండి ఒక రాష్ట్రానికి రాష్ట్ర గీతం అందించే దశకు ఎదిగిన ఆయన బడిలో చదువుకున్న పాఠాలు, జీవితం నేర్పిన గుణ పాఠాలతో అణగారిన సమాజానికి దిక్సూచి అయ్యారని, సాహితీ విలువలను, రచనలు, పాటల ద్వారా సమాజ ఉన్నతికి చేసిన సేవలు మరవలేనివని, భౌతికంగా వారు దూరమైనప్పటికీ వారి స్ఫూర్తి నిరంతరం తెలంగాణలో ప్రతిబింబిస్తూనే ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజనుల ఐక్యవేదిక అధ్యక్షులు బొల్లపెల్లి శ్రీనివాస్, విష్ణువర్ధన్ రాజ్, సాయి కుమార్, మల్లేష్, ఆడేపు రాజు, జనార్దన్, రాజేశం, సుదర్శన్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. అనేక పురస్కారాలతో పాటుగా గంగా అనే సినిమాకు నంది అవార్డును కూడా స్వీకరించినటువంటి సందర్భం మనందరికి తెలిసిందే. అదేవిధంగా ప్రతిష్టాత్మక కాకతీయ యూనివర్సిటీ నుండి కూడా డాక్టరేట్ కూడా పొంది డాక్టర్ అందశ్రీగా, చదువురాని వ్యక్తి అని మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో కానీ వారికి డాక్టరేట్ కూడా స్వీకరించి కాకతీయ యూనివర్సిటీ నుండి డాక్టర్ అందశ్రీగా, డాక్టర్ ఎల్లయ్యగా వారు ప్రసిద్ధికెక్కినటువంటి విషయం ఉంది. అదేవిధంగా వారు పాడిన అనేక పాటలు వివిధ యూనివర్సిటీలలో సిలబస్గా కూడా తీసుకోవడం జరిగింది, అనేక యూనివర్సిటీలు. అంతేకాకుండా వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. హైదరాబాద్లో బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు జూబిలీస్ ఎన్నికలపై మానిటరింగ్. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఫైర్. కరప్షన్లో నంబర్ 1 మంత్రి ఉత్తమ్ కుమార్ అని ఆరోపణ. జమ్మికుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థుల అస్వస్థతపై అధికారుల విచారణ. భోజనం నాణ్యత, మురిగిపోయిన గుడ్లపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని వెల్లడి. కొండగట్టుకు పోటెత్తిన భక్తులు. వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్. జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగిన ఆలయం. కరీంనగర్లో ఈ నెల 14న కార్తీక దీపోత్సవం. బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారిచే ఆధ్యాత్మిక ప్రవచనం. భక్తులకు ఆహ్వానం. కార్తీక దీపోత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పొలసాని సుగుణాకర్ రావు తెలిపారు. కరీంనగర్లో ఘనంగా అబుల్ కలాం జయంతి. నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు, అధికారులు. ఢిల్లీ పేలుళ్లపై పెద్దపల్లి బీజేపీ ఆందోళన. పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం. కరీంనగర్ జిల్లాలో సీడ్ ప్లాంట్ ముందు రైతులు ఆందోళన. గత యాసంగి సీడ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.